భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మరింత గౌరవాన్ని ఇనుమడింప చేయనుంది ఏపీ ప్రభుత్వం. భావితరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసుకున్నారు. ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి లైవ్ అందిస్తారు. సాయి, చెప్పండి, ఎన్ని గంటలకి అంబేద్కర్ స్టాచ్యూని సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు? ప్రస్తుతం విజయవాడలో ఏ విధమైన పరిస్థితి ఉంది సాయి? రైట్ ప్రసన్న, మొత్తం మీద 600 మంది కార్మికులు, 55 మంది సాంకేతిక నిపుణులు 2.5 సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత ఫైనల్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అయితే రెడీ అయిపోయింది. దగ్గరగా 125 అడుగుల ఎత్తు, పెడస్ట్రాల్తో కలిపి 206 అడుగుల ఎత్తుతో ఒక భారీ విగ్రహం అయితే విజయవాడలో రెడీ అయిపోయింది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఈ విగ్రహానికి సంబంధించి ఏర్పాట్లు కూడా, అంటే విగ్రహం ఓపెనింగ్కి సంబంధించి 3 రోజుల ముందు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు విజయవాడలో జరుగుతూనే ఉన్నాయి. అయితే విగ్రహానికి ఏర్పాటు కంటే ముందు, అంటే ఆవిష్కరణ కంటే ముందు ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభని 1.5 మంది ప్రజలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆ సభలో ఈ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి, అలాగే ఇప్పటివరకు కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో ఎటువంటి ప్రభుత్వం చేసిన సేవలు కానీ, లేకపోతే ఇచ్చిన టికెట్ల విషయంలో కానీ, ఇటువంటి అన్ని అంశాలను కూడా సభలో సీఎం ప్రసంగించబోతున్నారు. సో ప్రసంగించిన తర్వాత నేరుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఏపీ సీఎం జగన్ నేరుగా ఇక్కడ మనకు కనబడుతున్న అంబేద్కర్ స్టాచ్యూని ఆయన ఆవిష్కరించబోతున్నారు. ఎన్నో విశేషాలు, ఒకటి కాదు రెండు కాదు, కనీసం ఒక 100 నుంచి 150 పైగా ఈ అంబేద్కర్ స్టాచ్యూలో విశేషాలు ఉన్నాయి. మనం చూస్తున్న ఈ విగ్రహానికి సంబంధించి దగ్గర 220 మెట్రిక్ టన్నుల మొత్తం ఈ కాంస్యంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అయితే ఈ విగ్రహం లోపల కనబడుతున్న ఆర్మేచర్, అంటే ఈ విగ్రహాన్ని ఈ కాంస్యంతో తయారు చేసిన విగ్రహానికి లోపల మొత్తం ఒక ఐరన్ మెటీరియల్ని వాడారు. ఐరన్ మెటీరియల్ దగ్గరగా 400 టన్నుల వరకు కూడా వాడిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆ విగ్రహం కింద కనబడుతున్న దగ్గర 81 అడుగుల ఒక పీఠం కనబడుతోంది. ఈ పీఠం డిజైన్కే చాలా టైం పట్టింది. ఈ పీఠాన్ని పూర్తిగా బౌద్ధ పుస్తకాల్లో ఉన్నట్టుగా ఇక్కడ కాలచక్ర మండపం ఆ రూపంలో 4 పిల్లర్స్ రూపంలో ఈ డిజైన్ని, పీఠాన్ని అయితే డిజైన్ చేశారు. ఈ డిజైన్కే చాలా టైం పట్టింది. దగ్గర 1.5 ఇయర్ ఈ పీఠంకే టైం పట్టింది. లోపల దగ్గర 3 అంతస్తులు లోపల ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్లు ఉంటాయి. వాటన్నిటికీ కూడా లిఫ్ట్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఫ్లోర్లో 4 హాళ్ళు, సినిమా థియేటర్లు, మ్యూజియము, అలాగే లైబ్రరీ, అన్నీ మొత్తం అంతా కూడా వచ్చిన సందర్శకులందరికీ కూడా అంబేద్కర్ గురించి పూర్తి వివరాలు తెలియజేయడం కోసం లోపల అనేవి మొత్తం 3 ఫ్లోర్లని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు మొత్తం మనం చూస్తున్న ఈ పీఠంకి వాడుతున్న మెటీరియల్ అంతా కూడా, ఇదంతా కూడా రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్, చాలా కాస్ట్లీ మెటీరియల్. దీన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారు. ఇది కూడా దగ్గర 2200 టన్నులు వాడారు. సో దీనికే ఎక్కువ సమయం అనేది పట్టింది. మొత్తం కూడా ఈ 55 మంది ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే లోపల కూడా ఒకటి కాదు రెండు కాదు, లోపల విశేషాలు చెప్పాలంటే అనేక విశేషాలు ఉన్నాయి. అందులో శాంపిల్గా మీకు ఒక విశేషం ఇక్కడ చెప్తాను. మనకు కనబడుతున్న ఏవైతే ఆ పిల్లర్స్ పక్కన గోడలు కనబడుతున్నాయో, ఆ గోడల పక్కన అంబేద్కర్కి సంబంధించి మొత్తం అంబేద్కర్కి సంబంధించిన చరిత్ర మొత్తం కూడా గోడల పైన ఒక ఆకృతి రూపంలో చెక్కి ఉంచారు. అలాగే నా వెనకాల కనబడుతున్న నెమలి కూడా 14 నెమలి, దీన్ని కూడా డిఫరెంట్గా దీన్ని తీర్చిదిద్దారు. మొత్తం ఫౌంటైన్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్ పార్క్ లాగా దీన్ని తయారు చేశారు. ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం జగన్ దీన్ని ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచి సందర్శకులకి అనుమతి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సాయి.